రాజకీయాల్లో ఎన్నో ఎన్నికలకు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ చివరకు స్వయంగా పోటీ చేసి తొలి ఎన్నికల్లోనే చరిత్ర సృష్టించారు. దాదాపు 3 దశాబ్దాలుగా బీజేపీ అజేయంగా నిలిచిన బాంకీపూర్ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా ఆయన తన పార్టీ జన్ సురాజ్కు తొలి ఎన్నికల విజయాన్ని అందించారు. ప్రశాంత్ కిషోర్ సాధించిన చరిత్రాత్మక విజయానికి దోహదం చేసిన ముఖ్యమైన అంశాలు ఇవే. 3 సంవత్సరాల క్షేత్రస్థాయి ప్రయాణం 2022లో ప్రారంభించిన జన్ సురాజ్ యాత్రలో ప్రశాంత్ కిషోర్ బీహార్లో వేలాది గ్రామాలు, పట్టణాలను సందర్శించారు. విద్య, ఉపాధి, ఆరోగ్యం, అవినీతి వంటి అంశాలపై ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఈ దీర్ఘకాలిక ప్రజా సంబంధాలే బాంకీపూర్లో ఆయనకు బలమైన మద్దతుగా మారాయి. మార్పు నినాదానికి పట్టణ ఓటర్ల మద్దతు బాంకీపూర్ నియోజకవర్గం చదువుకున్న మధ్యతరగతి ఉద్యోగులు, యువత ఎక్కువగా ఉన్న ప్రాంతం. సంప్రదాయ కుల రాజకీయాలకు బదులుగా మంచి పాలన, పారదర్శకత, విద్య, ఉద్యోగాలపై ప్రశాంత్ కిషోర్ ప్రచారం నిర్వహించారు. పార్టీ కాదు, పాలన మారాలి అనే సందేశం కూడా పట్టణ ఓటర్లను ఆకట్టుకుంది. బీజేపీపై వ్యతిరేకతను తన వైపు మళ్లించడం బాంకీపూర్ బీజేపీకి బలమైన స్థానం అయినప్పటికీ అభ్యర్థి మార్పు, స్థానిక అసంతృప్తి, అధికార వ్యతిరేక భావన కొంతమేర కనిపించాయి. ఈ పరిస్థితిని ప్రశాంత్ కిషోర్ సమర్థంగా వినియోగించుకున్నారు. ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్న ఓటర్లను తన వైపు తిప్పడంలో ఆయన విజయవంతమయ్యారు. ఆర్జేడీ బలహీనత కూడా కలిసి వచ్చింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ జన్ సురాజ్ మధ్యకి పరిమితమైంది. ఆర్జేడీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడం, ప్రతిపక్ష ఓటులో గణనీయమైన భాగం ప్రశాంత్ కిషోర్ వైపు వెళ్లడం ఆయన విజయానికి దోహదపడింది. వ్యూహకర్త అనుభవం, దేశవ్యాప్తంగా అనేక ఎన్నికల్లో వ్యూహాలు రూపొందించిన అనుభవం ప్రశాంత్ కిషోర్కు పెద్ద బలం అయ్యింది. బూత్ స్థాయి నిర్వహణ, డేటా విశ్లేషణ, లక్షిత ప్రచారం, సోషల్ మీడియా వినియోగం, ఓటర్ల వర్గీకరణ వంటి అంశాల్లో ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దీంతో పరిమిత సంస్థాగత బలం ఉన్నప్పటికీ సమర్థవంతమైన ప్రచారం సాగింది. నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళనలు బీజేపీగా ప్రతికూలంగా మారడం కూడా పీకేకు కలిసొచ్చింది. వ్యక్తిగత విశ్వసనీయత, ఎన్నో పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా విజయాలు అందించిన వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్కు ఇప్పటికీ గుర్తింపు ఉంది. రాజకీయాల్లో ప్రత్యక్షంగా అడుగుపెట్టిన తర్వాత కూడా ఆయన వ్యక్తిగత ఇమేజ్ను కొనసాగించగలిగారు. అవినీతి ఆరోపణలు లేకపోవడం, పరిపాలనపై స్పష్టమైన దృష్టికోణం ఉండడం కూడా కొంతమంది ఓటర్లను ఆకర్షించింది. ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టడానికి దోహదమయ్యాయి.